ఉదాహరణకి కంటెంట్ ఎలా తయారు చేయాలి? ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి? చిత్రీకరణ అంటే ఉదాహరణకి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఎన్నో అనుభూతులు ఉంటాయి. సెక్స్ అనుభూతులు, సెక్స్ ఫీలింగ్స్, సెక్స్ డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా అనుభూతులే. డౌట్స్ నాకు ఇట్లా అయితుంది, నాకు సంబంధం జరుగుతుంది, గట్టిన పొద్దున్నే నిలబడుతుంది, బ్యూటీ ఫీలింగ్ కలిగితే బాగుపడితే బాగుంటుంది కదా! ఇలాంటి విషయాలన్నీ మగవాళ్ళు షేర్ చేసుకోరు. సెక్స్ విషయాలు కదా! పడుకుంటున్నది, ఇంటుంటే బాగుండను, ఇవన్నీ కూడా ఎవరు షేర్ చేసుకోరు. ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి షేర్ చేసుకోరు. మొగోళ్ళు కూడా మొగోళ్ళతో షేర్ చేసుకోరు. పర్సనలే అవి. ఇప్పుడు సమరంగానే ఈ పుస్తకం ఉన్నది. సెక్స్ పుస్తకాలు, సెక్స్ కథలు. పర్సనల్‌గా ఎంజాయ్ చేస్తాం కానీ పక్కనతో షేర్ చేసుకుంటామా? షేర్ చేసుకోం కదా! అలాంటి విషయాలు ఒక స్త్రీతో మనం షేర్ చేసుకుంటాం. అంటే సెక్స్ అనుభూతులు, సెక్స్ డౌట్స్ పరంగా అవి ఆడవాళ్ళతో మగవాడు షేర్ చేసుకుంటాడు. అంటే పాజిటివ్‌గా తనతో తాను షేర్ చేసుకున్నట్టు ఆడవాళ్ళని అడుగుతాడా? అడగడనమాట. ఆడవాళ్ళు కూడా వినరు. ఆడవాళ్ళకి చెప్పుకోరు. కానీ సానుకూలంగా చెప్పగలిగితే ఆడవాళ్ళు వింటారు. అలాగే సానుకూలంగా చెప్పాలి. కానీ మా దగ్గర అలాంటిది లేదనమాట. ఎందుకు లేదు ఇలా అంటే, పిల్లి ఎలకను వదిలిపెట్టదు కదా! ఏ పిల్లైనా ఎలకను వదిలిపెట్టే పిల్లి ఉంటదా? ఉండదు. అలాగే ఎలకకు పిల్లికి దొరికే ఎలక ఉంటదా? ఉండదు. అనేది మన స్వభావం మనుషులది. కాబట్టి ఆడవాళ్ళ పిల్లయితే ఆడవాళ్ళు ఎలకైతే మగవాడు పిల్లి అవుతాడు. కానీ పిల్లి ఎలకను వదిలిపెట్టాడు. అలాగే ఎలక పిల్లికి దొరకదు. ఇలా ఎవరికి వారు దూరంగా ఉంటారంట. ఈ విషయాల్లో సెక్స్ అనుభూతులు చెప్పుకోరంట. మగవాళ్ళు సానుకూలంగానే చెప్పుకోరు. పాజిటివ్‌గా కూడా చెప్పుకోరనమాట. ఎందుకంటే సెక్స్ అనేది నెగెటివ్‌గా వాడతారు. అందరూ నెగెటివ్‌గానే చేస్తారు. కానీ మీరు కనుక సానుకూలంగా చెప్తే వాళ్ళు సానుకూలంగా వింటారు. కానీ ఎవరు చెప్పరు. వాళ్ళు వినరనమాట. ఎవరు చెప్పరు కాబట్టి వాళ్ళు వినరు. కానీ అలా చెప్పే గట్స్ ఉంటే వింటారు. ఇది ఎలాంటిదంటే పాము, ముంగీస బద్ధశత్రువులు అంటారు కదా! అగో సెక్స్ అలాంటిదంట. పురుషుల సెక్స్ అలాంటిది. కాబట్టి మగోడు పిల్లి అంటాడు. ఆడోళ్ళు ఎలక లాంటి వాళ్ళు. పిల్లి ఎలుకను వదిలిపెట్టదు. ఎలక పిల్లికి దొరకదు కదా! అయితే పాము, ముంగిసల స్నేహాలు ఉండవు కదా! ఎందుకంటే పాము ముంగిసను కరుకుతది. ముంగిస పామును చంపుతది. ఇట్లుంటాయంట రెండిటికి బద్ధశత్రువులు. పాము ముంగిసను చంపుతది. ముంగిస పామును చంపుతది. కానీ పాము ముంగీసకు సహకరించే పాము ఉండదు. పామును క్షమించి స్నేహం చేసే ముంగీస ఉండదనమాట. ఇగో సెక్స్ అలాంటిది కాబట్టి మగవాళ్ళు తన అనుభూతులు పాజిటివ్ అనుభూతులను చెప్పుకోరు, షేర్ చేసుకోరు. ఆడవాళ్ళు కూడా వాటిని వినరనమాట. ఇట్లుంటది. అయితే సినిమాలలో శృంగారం చర్చలు ఇప్పుడు టీవీలో చర్చలు జరుగుతాయి. లేదా సినిమాల్లో శృంగార సన్నివేశాలు, శృంగార కథలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పాము, ముంగీస స్నేహం లాంటివి ఉంటుంది. స్నేహితుల్లాగా అయితే ఎలా ఉంటుంది అలా మాట్లాడతారు. ఆడవాళ్ళే మగవాళ్ళ సెక్స్ గురించి. మగవాళ్ళు కూడా ఆళ్ళతో సెక్స్ గురించి మాట్లాడొచ్చు. ఇలాగే ఓకే. సినిమాలలో బయట కాదనుకుందాం. సినిమాలనే. ఇలా మాట్లాడొచ్చు, ఇలా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఇలాగే వింటారు. మీరు చెప్పుకోవచ్చు అనమాట. అలాగే పిల్లి, ఎలుక. పిల్లి, ఎలుక కూడా ఎలుక పిల్లికి సహకరిస్తే పిల్లి ఎలుకకు సహకరిస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఏం చేస్తారు ఆడవాళ్ళు చిన్న పిల్లలతో అసలు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? అని అడుగుతారు చూసినావా? అక్కడ అడుగుతారంట. వాళ్ళతో ప్రమాదం లేదు కాబట్టి. కాబట్టి అట్లా అడుగుతారంట. కాబట్టి మీరు కథల్లో, సినిమాల్లో పాజిటివ్‌గా చెప్పండి. పాజిటివ్‌గా తీసుకుంటారు జనము. మీరు పాజిటివ్‌గా చెప్పండి. కానీ అది కూడా శృంగారం అనుభూతులు ఎవరికీ చెప్పుకోలేనివి, ఎవరికి షేర్ చేసుకోలేనివి అలాంటి విషయాలే. కానీ అవి షేర్ చేసుకోలేనివి కావు. ఎవరికీ చెప్పకూడనివి కాదు. తప్పు కాదు. ఓకే. కానీ మనం వాటిని తప్పుగా చెప్తారు ఎవరైనా. తప్పుగా షేర్ చేస్తారు. కాబట్టి తక్కువగా తీసుకుంటారు ఎవరైనా. తప్పుగా తీసుకుంటారు. కానీ అది తప్పుగా చెప్పకండి. ఇది తప్పు కూడా కాదు. పాజిటివ్‌గా చెప్పండి. ఎదుటోళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారు. ఇప్పుడు సర్వం పుస్తకాలు, శృంగార కథలు కొన్ని ఉంటాయి కదా! శృంగార సినిమాలు, మీరు అడల్ట్ కంటెంట్స్ ఉంటాయి. కానీ సానుకూలతతో చెప్తారు. సానుకూలంగా చెప్తారు. కాబట్టి జనం సానుకూలంగా తీసుకొని చూస్తారు. ఈ విధంగా చెప్పండనమాట. అట్లా అని మీరు ఒక శృంగారము, సెక్స్ కథలే కాదు పాజిటివ్ కథలైనా ఇలాగే చెప్పొచ్చు. మీరు యూట్యూబ్ కంటెంట్ అయినా, షార్ట్ ఫిల్మ్స్ అయినా ఇలాగే చేస్తారనమాట.